ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోను. ఈరోజు మిద్దె తోటలో మిర్చి నారు ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండే ఏవైనా 2 పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిర్చి కానీ ఏవైనా తీసుకోవచ్చు. విత్తనాలు ఇలా ఉండేలా చూసుకోవాలి, లేదా షాప్లో కొనుక్కొని ప్యాకెట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా మిర్చి విత్తనాలను మనం సపరేట్గా తీసుకోవాలి. ఇలా నేను ఎండిపోయిన 2 మిర్చి విత్తనాలను ఇలా కలెక్ట్ చేసేసి వీటిని యూజ్ చేస్తాను. ఇలా నేను అన్నీ సపరేట్ చేసుకుంటున్నా. ఈ పచ్చిమిర్చి నారు కోసం మనం ఎలాంటి ఎరువులు తేవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఏ మట్టి ఉంటే ఆ మట్టిలో యూజ్ చేయొచ్చు. నేను నా దగ్గర ఉండే టెర్రస్ గార్డెనింగ్లో ఉన్న మట్టిలో ఈ విత్తనాలను వేస్తున్నాను. ఇలా ఈ విత్తనాలన్నిటిని తీసుకొని ఒక కుంపటిలో ఇలా మట్టిని ఇలా కొంచెం పైకి తీసేసి, ఎక్కువ తీయకుండా కొంచెం కొంచెం పైకి ఇలాగా సపరేట్గా చేసుకొని పొడిగా చేసుకోవాలి. ఇవి ఎండిపోయిన ఆకులు కూడా ఉండొచ్చు, ఏం కాదు, ఇది ఇంకా మంచిదే. ఇలాగ అంతా సపరేట్ చేసుకున్నాక పై పొర వరకు సపరేట్ చేసుకొని ఈ విత్తనాలని ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకొని అన్ని ఒక దగ్గర వేయటం వలన మొలకలు ఎక్కువగా రావు, అంటే ఒకటికి ఒకటి ఫైట్ చేసుకుంటాయి. ఇలాగా సపరేట్గా వేసుకున్నాక దీని మీద మన దగ్గర ఉండే పొడి మట్టి చల్లుకోవాలి. నా దగ్గర ఎర్రమట్టి ఉంది, దాన్ని ఇలా చల్లుకుంటున్నా. అంటే దీన్ని చల్లుకోవడం వల్ల మనం వాటర్ పోసేటప్పుడు అన్నీ ఒకవైపు పోకుండా ఎక్కడివి అక్కడే, మనం విత్తనాలు ఎక్కడ వేసామో అక్కడే నిలబడిపోతాయి. ఇలా అందుకే మనం పైన మట్టి చల్లుకుంటాము. ఇప్పుడు నేను వాటర్ తక్కువ పోయాలి, మనం ఎక్కువ అవసరం లేదు, తక్కువ పోసుకోవాలి. ఇలా రోజు డైలీ ఒక్కసారి వాటర్ చల్లుకోవాలి, చాలా తక్కువ పోసుకోవాలి. ఈరోజు అంటే ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం నిండుగా పోస్తున్నా. డైలీ అయితే 2 డేస్కి ఒకసారి పోసినా పర్లేదు. ఇలా వేసాక ఆఫ్టర్ 4 డేస్ 3 డేస్ తర్వాత ఇలా చిన్న మొక్కలు వచ్చాయి. మనకి అన్నీ ఒకేసారి రావు, ఫస్ట్ కొన్ని తక్కువ వస్తాయి, తర్వాత కొన్ని ఎక్కువ వస్తాయి, కొన్ని లేట్గా, కొన్ని త్వరగా వస్తాయి. ఇలా ఒక 5 డేస్ 6 డేస్కి ఇలా మళ్ళీ వచ్చాయి. ఇవి 1 వీక్కి ఇలా వచ్చాయి. నేను తర్వాత ఇవి వేసిన తర్వాత ఈ బంతి మొక్క నాటాను కొమ్మ తీసి. సో మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇది అంతా ఒకే కుంపటి. ఫస్ట్ నుంచి దీంట్లోనే విత్తనాలు వేసింది. ఇలాగా నేను కొంచెం పెద్దయ్యాక సపరేట్ తీసుకొని ఒక్కొక్క మొక్కని నాటుకున్నాను. ఇలా పూత వచ్చేసింది. ఆఫ్టర్ 1 మంత్ ఈ మొక్క మటుకు ఆఫ్టర్ 1 మంత్కి ఇలా పూత వచ్చేసి కాయలు కూడా కాసాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ వాచింగ్.